ఇప్పుడైతే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్ ఏమాత్రం తీసిపోదు. చాలా మంచి డిజైన్స్ వస్తున్నాయి. నెట్ ప్యాటర్న్స్ కానీ, యాప్లిక్ వర్క్స్, కట్ వర్క్, మిర్రర్ వర్క్స్ ప్రతి ఒక్కటి మగ్గంలో ఎలా చేస్తామో అన్ని డిజైన్స్ కంప్యూటర్లో కూడా వచ్చేస్తున్నాయి. ఏదైనా మంచి డిజైన్ మగ్గం వర్క్లో బాగా ట్రెండింగ్ అయితే అది కంప్యూటర్లో కూడా వచ్చేస్తుంది. శారీతో పాటు బ్లౌజ్ ఎలా చేసాము, డిజైన్ ప్రకారం కలర్ కాంబినేషన్స్ ఎలా తీసుకున్నాము, శారీలోది యూజ్ చేసామా, సపరేట్గా తీసుకొని స్టిచ్ చేసామా అనేది మీకు ఇవాళ వీడియోలో 4 డిఫరెంట్ బ్లౌజ్ డిజైన్స్, 4 డిఫరెంట్ నెక్ షేప్స్, ప్యాటర్న్స్ మీకు చూపిస్తాము. మా నుంచి ఇలాంటి కలెక్షన్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ డిజైన్స్ అంటే కంప్యూటర్ ద్వారా ప్రాసెస్ మనం సాఫ్ట్వేర్ రన్ అయ్యి డిజైన్ వస్తుంది కాబట్టి క్లియర్గా అండ్ చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుంది. మిషన్ ఎంబ్రాయిడరీ, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఒకటే అని అనుకుంటున్నారు. సో చాలా డిఫరెంట్. మిషన్ ఎంబ్రాయిడరీ ఇంకా తక్కువ ప్రైస్లో వచ్చేస్తుంది. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్ అంటే తక్కువ ప్రైస్లో వచ్చేస్తుంది. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగేశ్రీ డిజైనర్ స్టూడియో. ఫస్ట్ మంచి పింక్ కలర్ పట్టు శారీకి డిజైన్ చేసిన బ్లౌజ్ చూపిస్తాము. శారీలో సిల్వర్ జరీ ఉంది, సెల్ఫ్ బ్లౌజ్ ఇచ్చారు. సెల్ఫ్ బ్లౌజ్ బాగోదని మనం కాంట్రాస్ట్ తీసుకొని విత్ సెల్ఫ్ నెట్ తీసుకున్నాం. ఇక్కడ శారీ ఏదైతే ఉందో అదే నెట్ తీసుకున్నాము. ఇక్కడ కట్ వర్క్ ప్యాటర్న్లో డిజైన్ వస్తుంది. బ్యాక్ నెక్ షేప్ చుట్టూ సేమ్ డిజైన్ మగ్గం వర్క్లో కూడా ఉంది. ఇక్కడ ప్యాటర్న్ చూసినట్లయితే ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్కి మ్యాచ్ అయ్యేలాగా మనం సెలెక్ట్ చేసి ఇలా వేసాము. ఈ డిజైన్లో బ్యూటీ ఎక్కడ ఉంటుందంటే బ్యాక్ నెక్ లైన్కి అండ్ హ్యాండ్స్కి యూజ్ చేసిన ఈ నెట్ ప్యాటర్న్లోనే ఉంటుంది. ఇక్కడ వైట్ పర్ల్స్ కూడా యాడ్ చేసేసరికి చాలా బాగా ఎలివేట్ అయింది డిజైన్. ఇలా వైట్ పర్ల్స్ అనేది మనం చేతితో స్టిచ్ చేసాము. వద్దు అనుకుంటే క్లిప్ కున్నన్స్ ట్రయాంగిల్ షేప్వి కూడా యూజ్ చేయొచ్చు. 2 హ్యాండ్స్ ఇలా ఉంటాయి. షోల్డర్ దగ్గర నుంచి కిందకు లుక్ ఇలా ఉంటుంది. 2 సైడ్స్ ఇలా బోర్డర్ వచ్చి మిడిల్ పార్ట్లో నెట్ ప్యాటర్న్ వచ్చి వైట్ పర్ల్స్ యాడ్ చేసాము. షోల్డర్ పక్కన డిజైన్ ఇలా ఉంటుంది. లుక్ వైజ్గా బుట్టీస్ వస్తాయి. బ్యాక్ నెక్ లైన్లో వచ్చిన బుట్టీసే హ్యాండ్ కూడా వస్తాయి. ఇక్కడ సిల్వర్ జరీ ఉంది కాబట్టి సిల్వర్ జరీ, గ్రీన్ బ్లౌజ్లో లైట్ గ్రీన్ షేడ్ థ్రెడ్ అండ్ పింక్ కలర్ థ్రెడ్ అనేది యూజ్ చేసాము. ఫ్రంట్ పార్ట్ నెక్ లైన్ చూస్తే 1 సైడ్ పైపింగ్, 1 సైడ్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ వర్కే వస్తుంది. ఫ్రంట్ సైడ్ వర్క్ ఓన్లీ రైట్ సైడ్ ప్యాటర్న్ మాత్రమే వస్తుంది. సేమ్ అదే వర్క్ హ్యాండ్స్కి బ్యాక్ నెక్లో ఏదైతే వచ్చిందో అదే వేసాము. ఇక్కడ కుందన్స్ కూడా మనం పెట్టాము. క్లిప్ కుందన్స్, నార్మల్ బాదం షేప్ కుందన్స్, ఆ తర్వాత రౌండ్ షేప్ కుందన్స్ బుట్టాలో యూజ్ చేసాము. 3 టైప్స్ ఆఫ్ కుందన్స్ యూజ్ చేసాము. బ్లౌజ్కి బ్యాక్ ఇంత వర్క్ వద్దు, హ్యాండ్స్ మోడల్ నచ్చాయి అనుకోండి, ఇప్పుడు బుట్టీస్ ఉన్నాయి కదా అవి బ్యాక్ ఫ్రంట్ పార్ట్ వేసుకొని నార్మల్ పైపింగ్ వేసుకొని కూడా డిజైన్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాము. నెక్స్ట్ శారీ చూద్దాము. ఇది వచ్చేసి బోడిపాలెం నుంచి శిల్పా గారి శారీ. దీనికి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ నచ్చిన డిజైన్ వేయమన్నారు ప్యాటర్న్కి మ్యాచ్ అయ్యేలాగా. ఒకసారి అయితే మీకు చూపిస్తాను చూడండి. శారీ మొత్తం ఫ్లోరల్ కాన్సెప్ట్లో డ్యూయల్ టోన్లో ఉంది. కింద పార్ట్లో ఉన్న పట్టు ఫ్యాబ్రిక్ తీసుకున్నాము, ఆనియన్ పింక్ కలర్. ఇక్కడ డీటెయిలింగ్ చూస్తే ఫ్లవర్ కాన్సెప్ట్ అండ్ ఇక్కడ సిల్వర్లో లీఫ్ కాన్సెప్ట్ ఉంది. అవి రెండింటికి మ్యాచ్ అయ్యేలాగా బ్యాక్ పార్ట్ షేప్ ఇచ్చాము. వచ్చి మగ్గం వర్క్ లాగా వచ్చే 3D ఎంబ్రాయిడరీ స్టిచ్ అనేది ఈ ఫ్లవర్లో వస్తుంది. దానివల్ల ఇంకా మంచి బ్యూటీ అనేది యాడ్ అయింది. హ్యాండ్కి ఇక్కడ నెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసాము. ఒకసారి చూడండి. ఫ్రంట్ పార్ట్ కూడా సింపుల్గా డీటెయిలింగ్గా కూడా మీకు చూపిస్తాము, అర్థమవుతుంది ఎంబ్రాయిడరీలో 3D మోడల్ ఎలా ఉంటుందో. నిన్న ప్రీవియస్ షేర్ చేసిన వీడియోలో రామ్ పరివార్ శారీకి రాధాకృష్ణ థీమ్ బ్లౌజ్ షేర్ చేసాము. మీరు చూడకపోతే ఇక్కడ ఐ బటన్లో ప్రొవైడ్ చేస్తాం చూడండి. మీకు చెప్పాం కదా బ్లౌజ్లో 3D వర్క్ వస్తుందని, ఇదే అండి. ఒకసారి అయితే చూడండి. మగ్గం వర్క్లో ఎంబ్రాయిడరీ నాట్స్ వేస్తారు కదా, అలాంటివి కంప్యూటర్లో కూడా స్టిచ్ చేస్తుంటాయి. ఎగ్జాక్ట్గా అలా ఉండదు కానీ కొంచెం ఎంబోజింగ్గా కనిపిస్తుంది. హ్యాండ్స్ ప్యాటర్న్లో నెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది. బ్యాక్ నెక్ లైన్ ఏదైతే వచ్చిందో ఆ ప్యాటర్న్ అనేది హ్యాండ్కి పై సైడ్లో వస్తుంది. ఫ్రంట్ పార్ట్ లెఫ్ట్ సైడ్ పైపింగ్, రైట్ సైడ్కి సేమ్ వర్క్ అయితే వస్తుంది. ఈ హ్యాండ్స్ ప్యాటర్న్ ఇంకా డిఫరెంట్ మోడల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ బుటీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దగ్గరగా చూపిస్తాం చూడండి. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. ఇక్కడ నెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసాం కదా, దానిపైన కుందన్స్ పెట్టాము. అది ఎంబ్రాయిడరీ కాదు, వైట్ కలర్గా మెరుస్తున్నాయి కదా అవి కుందన్స్. రెయిన్బో షేప్ కుందన్స్ యూజ్ చేసాము. నెక్స్ట్ బ్లౌజ్ ప్యాటర్న్ చూపిస్తాము. ఇది వచ్చి మెజర్మెంట్ బ్లౌజ్. ఇది కూడా ఇవాళ చూపించే 4 బ్లౌజెస్ 4 డిఫరెంట్ కస్టమర్స్వి. ఇది డాక్టర్ గారి బ్లౌజ్. శారీలో ఉన్న క్రీపర్లో చిన్న లీఫ్ కాంబినేషన్లో ఉన్న డిజైన్కి మ్యాచ్ అయ్యేలాగా సింపుల్గా కావాలని అడిగారు. సో బేసిక్లో రౌండ్ షేప్ నెక్స్ యూజ్ చేస్తూ ఫ్రంట్ బ్యాకే వర్క్ అనేది వేసాము. హ్యాండ్స్కి శారీలో ఏదైతే వచ్చిందో అది అలానే ఉంచేసి స్టిచ్చింగ్ చేసేసాము. ఇప్పుడు డీటెయిలింగ్గా ఈ బ్లౌజ్ గురించి చూద్దాము.
చాలా సింపుల్గా ఉంటుంది. బ్యాక్ బుటీస్ కూడా హార్ట్ షేప్లో వచ్చి లీఫ్ కాంబినేషన్లో వస్తాయి. నెక్ లైన్ ఫ్లవర్ విత్ మ్యాంగో డీటెయిలింగ్తో వచ్చింది, చూసారు కదా. లోడింగ్ కూడా 2 కలర్స్లో వచ్చింది. ఫ్రంట్ పార్ట్లో 1 సైడ్ పైపింగ్ 1 సైడ్ వర్క్ వస్తుంది. సేమ్ బ్యాక్ ఏదైతే వచ్చిందో డిజైన్ అదే ఫ్రంట్ పార్ట్కి కంటిన్యూ అయింది. హ్యాండ్స్కి ఇక్కడ ఫ్లవర్ బుట్ట వచ్చింది కాబట్టి మనం ఎక్స్ట్రా డిజైన్ ఏం వేయలేదు. కస్టమర్ ఎలా అయితే అడుగుతారో వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు ప్రైస్ అనేది బ్యాక్ ఫ్రంట్ వేయించుకుంటే ఒకలా ఉంటుంది, హ్యాండ్స్కి కూడా వేయిస్తే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఎవరి కస్టమైజేషన్స్ ఎవరి బడ్జెట్ ప్రకారం అలా డిజైన్ చేస్తాము. నెక్స్ట్ బ్లౌజ్కి శారీ, ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ ఏమో ఇది. దీంతో వర్క్ చేస్తే కనిపించదని మనం సేమ్ బోర్డర్ పార్ట్ కలర్లో డార్కర్ షేడ్ తీసుకొని ఇలా డ్యూయల్ కాంబినేషన్లో ఉన్న వర్క్ సెలెక్ట్ చేసాము. బ్యాక్ సైడ్ రోజ్ ఎంబ్రాయిడరీ కాన్సెప్ట్తో వస్తుంది. కింద పార్ట్లో బ్లౌజ్కి పై సైడ్ 3D పఫ్ ఫ్లవర్ మోడల్ స్టిచ్ వస్తుంది. ఇంకా బుటీస్ చూసినట్లయితే ఇక్కడ నాట్ వర్క్లో 3 నాట్స్ కలిపిన బుటీస్ లాగా వస్తుంది. ఇలాంటిది మగ్గం వర్క్స్లో కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్లో మనం క్రియేట్ చేస్తున్నాము. బాగా ట్రెండింగ్లో ఉన్న మోడల్ ఇదైతే ఎవరికైనా బాగా సెట్ అవుతుంది. బ్యాక్ మోడల్ చూసారు కదా. హ్యాండ్స్ అనేది చాలా సింపుల్ బంచ్ ఇచ్చాము. ఇలా ఒక బర్డ్ విత్ క్రీపర్ కాన్సెప్ట్తో వస్తుంది. ఇంకా హ్యాండ్స్కి జస్ట్ పైపింగ్ వస్తుంది అంతే. బ్యాక్ నెక్లో ఏదైతే డీటెయిలింగ్ వచ్చిందో అదే వస్తుంది ఫ్రంట్ పార్ట్లో. 1 సైడ్ పైపింగ్ 1 సైడ్ రోజ్ వర్క్ వస్తుంది. కట్ వర్క్లో ఇది ఒక మంచి మోడల్. ఈ డిజైన్ నచ్చింది అనుకోండి మీకు, బ్యాక్ హ్యాండ్స్ ఈ ప్యాటర్న్ నచ్చలేదు అనుకోండి వేరేది కూడా వేసుకోవచ్చు. దీంట్లో ఇది జస్ట్ బుటీ వేసాము. సేమ్ రోజ్ ఎంబ్రాయిడరీ కూడా హ్యాండ్కి బోర్డర్లో వస్తుంది. ఎల్బో లెంత్ పెట్టించుకుంటే అలా కూడా పెట్టించుకోవచ్చు. ఇక్కడ సైడ్స్కి ఏం రాదు, హ్యాండ్స్కి కింద పైపింగ్ ఇచ్చేసి జస్ట్ 1 బంచ్ ఇచ్చామంతే. ఇవాళ షేర్ చేసిన కలెక్షన్ ఇంతే. మరొక వీడియోలో మరికొన్ని కలెక్షన్స్తో మళ్ళీ కలుసుకుందాం.